వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో గ్లూట్స్ కి రిలేటెడ్ గా వర్కౌట్స్ చేస్తున్నాము. స్టెప్పర్ అండ్ రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకున్నాము. మీరు కూడా తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్. హాయ్ దీపా. హాయ్. అభిమానికి స్టెప్పర్ లేకపోతే ఏం చేయాలి? స్టెప్పర్ లేకపోయినా మీరు ఫ్లోర్ మీద లేకపోతే చైర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. అండ్ ఇవన్నీ చేసే ఎక్సర్సైజెస్ మాక్సిమం మనం ఏదైనా సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. దీనికి మోడిఫికేషన్ లేకపోతే ఆల్టర్నేటివ్ నేను చూపిస్తాను, సబ్స్టిట్యూట్. చాలా మటుకు కొన్ని ఎక్సర్సైజెస్ మన అందరి ఇళ్ళలో స్టెప్పర్స్ ఉండవు. సో లేకపోతే దానికి ఆల్టర్నేట్ నేను మెథడ్ వేరే చూపిస్తాను. అండ్ ఆల్సో స్టూల్స్ కూడా ఉంటాయి కదా, చిన్న స్టూల్, టేబుల్ స్టూల్ లాంటివి, అది కూడా యూస్ చేయొచ్చు. లేకపోయినా మీరు చైర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సో నేను చెప్పినట్టు మీరు ఏం ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా స్టూల్ అయినా చైర్ అయినా స్టెప్పర్ లేకపోతే అవి యూస్ చేసి చేయండి. రైట్. బట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్, సో చాలా మంది మనం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో అందరం చాలా 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 జాగ్రత్తగా ఉంటున్నాము. శానిటైజర్స్ యూజ్ చేస్తున్నాము, న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాము, అందరం కాన్స్టెంట్గా మన మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వర్కౌట్స్, డయట్ అవి ఇవి చేస్తున్నాం. కానీ ఎంత రెగ్యులర్గా మీరు మీ టెస్ట్ చేయించుకుంటున్నారు? సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా ఎప్పటి నుంచో నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరు మా పేరెంట్స్ కూడా ఎవ్రీ 6 monthsకి హెల్త్ చెకప్ చేయించుకోవాలి, ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి అని. సో ఎంత ఆఫెన్గా చేయించుకుంటారు? 6 monthsకే చేయించుకుంటాను. గుడ్. అండ్ యూ అనిల్? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒట్టి బ్లడ్ టెస్ట్ ఒకటి తీసుకొని ఓకే బ్లడ్ కరెక్ట్ ఉందా, సరిపోతుందా, కరెక్ట్ మన బాడీలో ఉందా లేదా అది ఒకటే కాకుండా నార్మల్గా ఇప్పుడు మనకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు కాన్స్టెంట్గా హెడేక్ ఉంటుంది, చాలామందికి హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉంటాయి, సడన్గా మనకి వీక్నెస్ ఉంటుంది, బాడీలో బ్లడ్ తక్కువ అయినప్పుడు లేకపోతే డెఫిషియన్సీస్ ఏదైనా అయినప్పుడు, విటమిన్ డి, B12 అయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ ఓకే స్ట్రెస్ పడుతున్నాము అందుకని హెడేక్ అవుతుంది, స్ట్రెస్ ఉంది, నిద్ర లేదు, వాటికి వేరే రీజన్స్ కూడా కావచ్చు. సో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో మన ఓవరాల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం డెఫినెట్గా మనం గుడ్ ఫుడ్ తింటున్నాము, వర్కౌట్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కాకపోతే మన హెల్త్ కూడా మన బ్లడ్ టెస్ట్లో ఇవన్నీ కాకుండా విటమిన్ లెవెల్స్ ఇవన్నీ టెస్ట్ కూడా చేయించాలి. సో అప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉండడానికి మనకి సప్లిమెంట్స్ ఉంటాయి. రైట్. సో ఆన్ దట్ నోట్ మన ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. క్విక్లీ వార్మప్ ఎక్సర్సైజెస్. మన గ్లూట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాము. రెసిస్టెన్స్ బ్యాండ్ లేకపోయినా మీరు ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. Okay, let's go. First, let's start with some basic upper body arm circles. 10 counts, 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And Ikanichi, twist and twist. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And you can into hips, circles, clockwise 10, anti-clockwise 10. And 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other way round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And you can leg out and in. Right side 10 and left side 10. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. సో యా మేము ఆల్రెడీ రెడీ ఉన్నాం మా ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి. బ్యాండ్ తీసుకొని వెరెట్ ఇలా నీస్ పైకి కొద్దిగా అండ్ మీరు లోగా కూర్చోండి కింద కంప్లీట్గా ఆల్మోస్ట్ లోవర్. సో చైర్ ఒకవేళ స్టెప్పర్ లేకపోతే ఆర్ చిన్న స్టూల్ లేకపోతే మీరు చైర్ మీద కూర్చొని చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఫీట్ టుగెదర్ పెట్టాలి అండ్ నీస్ వైడ్గా అండ్ కొద్దిగా సపోర్ట్ వెనకాల తీసుకొని మేము స్పైన్ లాంగ్ అండ్ స్ట్రైట్, యాప్స్ టైట్. ఇక్కడ నుంచి ఫీట్ దగ్గర ఉంచేసి ఇన్ అవుట్. సో ఇది మేము ఒక 30 reps చేస్తున్నాము అండ్ స్లోవర్ మూవ్మెంట్స్. సో ఆటోమేటిక్గా మనం ఫాస్ట్ చేసినప్పుడు పెద్ద డిఫరెన్స్ తెలియదు. స్లోగా చేసినప్పుడు ఏంటంటే రెసిస్టెన్స్ బ్యాండ్ మనని స్టాప్ చేసినప్పుడు మనం రెసిస్ట్ చేస్తాం. సో త్వరగా లోపల రాకుండా మనం కంట్రోల్ చేస్తాం. సో ఆ కంట్రోల్ చేసినప్పుడే యూ కెన్ వర్క్ ఆన్ ద మసిల్. ఓకే, లెట్స్ గో. అండ్ బ్యాక్ రౌండెడ్ కాకుండా లుక్ ఎట్ మై పోస్చర్. ఇది రాంగ్. అప్, చిన్ స్లైట్లీ అప్, toes touching each other and ikkad nundi 5, 6, 7 go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇదే మూవ్మెంట్ ఫాస్ట్గా చేద్దాము. ఫాస్ట్ పల్సెస్ అవుట్ సైడ్ అండ్ 5, 6, 7 go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, faster, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. సో ఇది మనం సీటెడ్ పొజిషన్లో చేసినప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. యూ కెన్ వర్క్ ఆన్ ద అవుటర్ థై, ఇన్నర్ థై. కాకపోతే మీ పోస్చర్ కరెక్ట్ ఉండాలి. బ్యాక్ రౌండ్ చేసి ఇలా చిల్ అవ్వకుంటూ కూర్చుంటూ అలా చేస్తే డిఫరెన్స్ ఉంటుంది. మేబీ బికాస్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది కాబట్టి కొద్దిగా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఎంత ఉండాలో అంత ఉండదు. ఓకే, మేక్ ష్యూర్ మీరు ప్రాపర్గా చేస్తున్నారు. ఓకే, ఫ్రమ్ హియర్ మన నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు టర్న్ రివర్స్. ఇక్కడ నుంచి ఆల్ రైట్ అండ్ లెట్ మీ జస్ట్ ప్లేస్. సో కొద్దిగా నీస్ సపోర్ట్ ఉంటుంది. ఫ్రమ్ హియర్ టోస్ టక్ చేసి నీస్ ఆఫ్ ద ఫ్లోర్ అండ్ ఇక్కడ నుంచి అవుట్ అవుట్. సో ఈచ్ లెగ్ మనం 15 reps చేద్దాం. ఆల్ రైట్, మోడిఫికేషన్ 1 knee డౌన్ పెట్టేసి అవుట్ అవుట్. సో దీపా యూ డూ ద మోడిఫికేషన్ 1 knee డౌన్ అండ్ అనిల్ అండ్ నేను ఇద్దరం కలిసి విల్ డూ ది యాక్చువల్ వన్. నెక్ డ్రాప్ చేయకండి, షోల్డర్స్ యాక్టివ్, నెక్ ఇన్ లైన్ విత్ యువర్ స్పైన్ అండ్ toes tuck. Up 5, 6, 7 and go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Down, other side and 5, 6, 7 and go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15 and relax. Stay there ఒక few seconds, 10 seconds. ఎందుకంటే మనం ఇలా బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి you work on the shoulders. Alright, కాకపోతే make sure మీరు నీ maximum బయటికి పుష్ చేయడానికి ట్రై చేయండి. Alright, ఇక్కడి నుంచి స్లోగా మీ స్టెప్పర్ పైననే లై డౌన్, నీస్ బయటకి. ఇక్కడ నుంచి హోల్డ్. ఇది మీరు ఫ్లోర్ మీద కూడా పడుకొని చేయొచ్చు, లేకపోతే బెడ్ మీద కూడా ఎడ్జ్కి ఇలా పడుకొని సపోర్ట్ తీసుకొని చేయండి. ఓకే, యూ కెన్ హోల్డ్ అండ్ లెగ్స్ వైడర్, టోస్ ఇలా కింద టచ్ చేసి ఉంచేసి రేజ్ యువర్ లెగ్స్ అప్. సో మాక్సిమం వైట్ పుష్ చేస్తూ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది కాబట్టి. అండ్ head down, 5, 6, 7 and go. 1, 2, 3, 30 reps. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, knee straight, 20, last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Drop your knees down, slowly push yourself up. Few seconds ikkadi nunchi and malli ade position lo, same position lo we are going to go and dantlone inko variation cheddam. Okay, watch from here. Slowly malli lie down, legs extended. Isari we are going to step leg, alternate leg out, out. Okay, glutes squeeze chesi, మీ thighs కూడా squeeze చేస్తూ do it. And let's go, take your positions. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 5 more, 5, 4, 3, 2, 1 and relax. Slowly push yourself up. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ వన్ మళ్ళీ ఫ్రమ్ దిస్ పొజిషన్ బేసికలీ మనం స్టూల్ పైన కూర్చోము ఆర్ స్టెప్పర్ పైన. ఇక్కడి నుంచి లీన్ కొద్దిగా బ్యాక్, ఓకే, ఎల్బోస్ పైన అండ్ ఫ్రమ్ హియర్ లెగ్స్ డైమండ్ షేప్. ఓకే, డైమండ్ షేప్ నుంచి హిప్ రేజింగ్ అప్. సో ఫైండ్ మీ సపోర్ట్, హిప్ అప్ అండ్ డౌన్. సో మన బ్యాండ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి కొంచెం ఇంటెన్స్ ఉంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది. సో మేక్ షూర్ మీరు మ్యాక్సిమం లెగ్స్ వైడ్ చేసి యూ డూ దిస్. ఓకే, సో ఒకవేళ మీ ఇద్దరు బ్యాండ్ లేకపోయినా పర్లేదు, ఇవన్నీ ఎక్సర్సైజ్ చూసారు కదా, మీరు ఎలాగైనా చేయొచ్చు. ఆల్ రైట్, అండ్ ఇలా హెడ్ డౌన్ కాకుండా షోల్డర్స్ బ్యాక్, చెస్ట్ అప్, ఫీట్ టుగెదర్ ఉండాలి, వైడ్ ఓపెన్. సో ఒకవేళ మీకు ఇలా పెట్టడం కష్టంగా అనిపిస్తే మీరు హ్యాండ్ ఇలా కింద పెట్టేసి ప్రెస్ యువర్ ఫీట్ అండ్ ఇక్కడ నుంచి హిప్ అప్, కమ్ అప్ అండ్ డౌన్. సో ఈ మూవ్మెంట్ కూడా ఒట్టి హిప్ ఒక్కటే కాకుండా 3
కంప్లీట్గా మీ అప్పర్ బాడీ కూడా ఇలా లుక్ అప్, హిప్ అప్ అండ్ డౌన్. ఓకే, లెట్స్ గో. అండ్ ఫ్రమ్ హియర్ and 5, 6, 7 and go. 1 and down, 2 down, 3 abs tight, glutes tight, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, 11 down, 12 down, last 3, 13 down, 14 down and 15 down. And slowly relax. So stretch your hands. కొంచెం మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా మటుకు మనం ఈ పొజిషన్లో తక్కువ కదా ఉండేది. సో త్వరగా ఆర్మ్ పెయిన్ వస్తుంది, రిస్ట్ పెయిన్ కూడా వస్తుంది. జస్ట్ స్ట్రెచ్ అండ్ మీరు ఉల్టా పెట్టేసి జస్ట్ ఎల్బోస్ కిందకి బెండ్ చేస్తే రిలాక్స్ అవుతుంది మీ రిస్ట్ కూడా. ఆల్ రైట్, ఫ్రమ్ హియర్ మనం నెక్స్ట్ వన్ కూడా స్టే అప్. ఈ పొజిషన్లోంచి చేతులు ఇలా పెట్టేసి సో అప్, ఇక్కడి నుంచి సో హిప్ డౌన్, కంప్లీట్గా డౌన్. ఇప్పుడు ఇది ఎలివేటెడ్ ఉంది కాబట్టి హిప్ ఇంకొంచెం హైయర్. వాచ్ ఫ్రమ్ హియర్ హిప్ అప్, స్క్వీజ్ యువర్ బటక్స్, స్క్వీజ్ యువర్ యాబ్స్, గ్లూట్స్. ఇలా రౌండెడ్ కాకుండా చూడండి, నా షోల్డర్స్ నా ఇయర్స్ ఇలా దగ్గరకు వస్తున్నాయి. అలా కాకుండా షోల్డర్స్ బ్యాక్, అప్ అండ్ డౌన్. ఇంతకుముందు చేసిన దాంట్లోని వేరియేషన్ ఇలా మనం ఎన్నోసార్లు రివర్స్ టేబుల్ టాప్ చేసాము, కాకపోతే దిస్ ఇస్ ఎలివేటెడ్, ఇప్పుడు కొంచెం పైకి ఉంది. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ 5, 6, చెస్ట్ అప్, 7 అండ్ గో. 1, abs tight, glutes tight, down and 2 down and 3, hip up, down and 4 down and 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, 11 down, 12 down, 13 down, 14 down, last one, 15 down and relax. So ee position kuda chaala matku andariki alvaatu undadu and shoulders and triceps kuda twaraga hurt avutayi and definitely ga mee shoulders kuda work out avutayi. Remember మనం గ్లూట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ప్రతిసారి మీరు హిప్ పైకి పుష్ చేసినప్పుడు స్క్వీజ్ యువర్ గ్లూట్స్ టైటర్. ఆల్ రైట్, ఫ్రమ్ హియర్ తీసేసేయండి. we're going to stretch and slowగా come up in the deep squat position. ఇది one of the favorite position of mine. సో ఇలా నేను రోజు యాక్చువల్లీ మినిమం 5 to 10 minutes కూర్చుంటాను అండ్ ఇది అందరికీ సజెస్ట్ చేస్తాను టు డూ ఇట్. చాలా ఇంప్రూవ్ చేస్తుంది మీ యాంకిల్ స్ట్రెంగ్త్, స్పైన్ స్ట్రెంగ్త్ అండ్ డెఫినెట్గా ఇట్ విల్ వర్క్ ఆన్ యువర్ గ్లూట్స్. సో మీరు డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పొజిషన్ విల్ హెల్ప్ యూ. అండ్ దీనికి మోడిఫికేషన్ ఇలా కూర్చోలేకపోతే మీకు కష్టంగా అనిపిస్తే ఇలా కూర్చోవడం, ఇలా ఎలివేటెడ్ లెగ్స్ వైడ్ అండ్ ఇలా మీ ఎల్బోస్తోని నీస్ వైడ్ పుష్ చేసి బ్యాక్ రౌండ్ కాకుండా స్పైన్ స్ట్రైట్. సో ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తూ స్లోగా గెట్ ఇన్ టు ది యాక్చువల్ వన్. ఓకే, లెట్స్ హోల్డ్ దేర్ ఫర్ 10 counts. స్టే కమ్ ఆన్. లోవర్ ఫీట్ కొద్దిగా వైడ్ అండ్ చెస్ట్ అప్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. And slowly palms on the floor. Come up. ఇక్కడ నుంచి palms ఇలా. And shoulders ears ki దగ్గర ఉండకూడదు, దూరం. From here, one knee bent, one leg back up. Stay there. Stretch up maximum. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Switch other side. Paiki. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Down. And slowly come up. And that's it for today. సో చూసారు కదా, ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో గ్లూట్స్ కి రిలేటెడ్ గా ఎక్సర్సైజెస్ చేసాము. ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు గ్లూట్ మజిల్స్ అన్ని స్క్వీజ్ చేసి చేయాలి. మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ.